అహ్మదాబాద్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్ కొనసాగుతుంది. కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీస్లో ఆడిన జట్టునే ఫైనల్కు కూడా కొనసాగిస్తుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ధాటిగా ఆడుతున్నారు. గత ఎడిషన్లోనూ రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా జట్టు కప్పు గెలిచింది. ఈసారి కూడా భారత్ కప్పు గెలవాలని ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేశారు. విశాఖలో క్రికెట్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. కార్తీక్, బిగ్ స్క్రీన్ లో క్రికెట్ మ్యాచ్ ని చూసేందుకు అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తా ఉన్నారు. భారీ స్కోర్ దిశగా భారత్ ముందుకెళ్తుంది. ఓపెనర్స్ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ ను కనబరుస్తూ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. కామేశ్వరి థియేటర్ లో అభిమానులంతా కూడా కేరింతలు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులంతా కూడా పూర్తిగా భారత్ ఆడుతున్నటువంటి ప్లేయర్లు ఆడుతున్నటువంటి బ్యాటింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఓవైపు అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొడితే సంజు శాంసన్ కూడా 17 బంతుల్లో 33 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా భారత్ ముందుకెళ్తోంది. ఆ పెద్ద ఎత్తున అభిమానుల అంచనాలు కూడా ఉన్నాయి. భారీ స్కోరు చేస్తుంది భారత్ అని పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా టికెట్ల విక్రయాలు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు మ్యాచ్ను చూసేందుకు థియేటర్కి వచ్చారు. బ్రదర్, స్కోర్ ఎంతవరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు చూస్తుంటే బ్యాటింగ్ అంతా కూడా చాలా బాగా. ఖచ్చితంగా 250 దాటాలండి. 250 దాటితే మనదే మ్యాచ్. ఖచ్చితంగా మనమే గెలవాలని ఆశిస్తాం. అంటే ఇప్పటి వరకు చూస్తే సంజు శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ బాగా ఆడుతున్నారు. బౌలింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ధీటుగా ఉండేటువంటి టీమే కదా. నిజమండి, రెండు టీములకి డిఫరెన్స్ బుమ్రా ఉన్నాడు కదా, మనకు బుమ్రా ఉన్నాడు, సరిపోతుంది. అదిగాక వరుణ్ని కూడా బ్యాక్ చేశారు. వరుణ్ కూడా ఈరోజు బాగా వేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరులో ఎవరు సెంచరీ చేస్తారనే ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉందా? అబ్బి సెంచరీ చేస్తే అది గ్రేటెస్ట్ కంబ్యాక్ అండి. ఈ సిరీస్ మొత్తం ఏం ఆడలేదు. అబ్బి ఖచ్చితంగా ఆడాలి. అబ్బి సెంచరీ తీస్తాడు, అబ్బి కొడతాడు, మనం గెలుస్తున్నాం. ఇది మొత్తం మీద అభిషేక్ శర్మ సెంచరీ చేస్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు. అలాగే 250 పరుగులకు పైగా ఇండియా స్కోర్ చేస్తుందనే అంచనాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి. అయితే న్యూజిలాండ్కు భారీ టార్గెట్ ఇవ్వాలని చెప్పి అభిమానులంతా ఆశిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. చాలామంది ఫ్యామిలీలతో కూడా వచ్చి మ్యాచ్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అభిమానుల కోలాహలం, కేరింతల నడుమ మ్యాచ్ సాగుతుంది. పూర్తిగా అభిమానులంతా కూడా భారత్ విజయం సాధించాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. 4-6 కొట్టినటువంటి ప్రతి సందర్భంలో కూడా అభిమానుల కేరింతలు థియేటర్లో మిన్నంటున్నాయని చెప్పాలి. మాట్లాడదాం. అమ్మ, మ్యాచ్ చూస్తున్నారు కదా, ఈ బిగ్ స్క్రీన్పై మ్యాచ్ చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అలాగే ఎక్సైటెడ్గా కూడా ఉంది. వెయిట్ అండ్ సీ ఎవరు నగ్గుతారా అని. అంటే ఇండియా ఎంత స్కోర్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఏమన్నా? 250 ప్లస్ చేస్తారు. అంటే 250 ప్లస్ చేస్తేనే గెలుస్తామని ఏమైనా అనుకుంటున్నారా ఏంటి? అలా ఏం లేదు, ఖచ్చితంగా 250 ప్లస్ అయితే మంచి స్కోర్ చేస్తారు. అలాగే ఇండియా కూడా నగ్గుద్ది డెఫినెట్లీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఇక్కడే వైజాగ్. ఎలా అనిపిస్తుంది? అంటే సాధారణంగా మ్యాచ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో టీవీలో చూస్తూ ఉండేవారు కదా, ఇప్పుడు ఈ బిగ్ స్క్రీన్ ఇప్పుడు స్టేడియంకి వెళ్ళలేము కదా, సో ఇక్కడ బిగ్ స్క్రీన్లో చూస్తే కొంచెం మంచిగా బాగుంటుందని చెప్పి సో ఇలా బుక్ చేసుకుని వచ్చామన్నమాట. కాకపోతే పవర్ ప్లే అయితే బాగా అయింది. స్కోర్ కూడా మంచిగా చేస్తారు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇండియా అయితే విన్ అవ్వాలని అనుకుంటున్నాం. థియేటర్లో సినిమాకి వెళ్తేనే ఏలలు కేరింతలు చూసేవారు. ఇప్పుడు మ్యాచ్లో 4 కొట్టినా 6 కొట్టినా అంటే మరి కొంతమంది క్రికెట్ లవర్స్ ఉంటారు కదా, సో ఆ మాత్రం చేయాలి కదా. మొత్తం మీద పూర్తిగా క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే భారత్ భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్కు నిర్దేశించాలని, అలాగే భారీ స్కోర్ చేయాలని, అభిషేక్ శర్మ సెంచరీ కొట్టాలని చెప్పి అభిమానులంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్.